ఆల్రెడీ తమ్ములో చూశారు కదా. సహనాన్ని కోల్పోతున్న సైనికులు, ఇది సమయం కాదంటున్న సేనాని. ఎందుకు అంటే పిఠాపురానికి సంబంధించి, వర్మకు సంబంధించి, మన జన సైనికులకు సంబంధించి ఒక ఇష్యూ జరిగింది అక్కడ. జనసేన పార్టీకి సంబంధించి ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమంలో ఈ ఫ్లెక్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టలేదని చెప్పి వర్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దాని మీద జన సైనికులు కూడా, జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. అక్కడ ఒక వాగ్వాదం చెలరేగింది. దాన్ని అయితే విస్తృతంగా ప్రచారం చేశారు. అది ఎట్టకేలకు ఎవరి దృష్టికి వెళ్ళిందంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది. అయితే ఆయన కూడా ఏం చేశారు అంటే పల్లా శ్రీనివాసరావును పిలిపించి వర్మకి మందలించండి, ఇలాంటిది కరెక్ట్ కాదు, ఫ్లెక్సీలో ఫోటో లేదన్న విషయాన్ని ఇంత హైలైట్ చేసి అంత హంగామా, అంత గొడవ సృష్టించడం అవసరమా అన్నట్టుగా జస్ట్ మందలించినట్టుగా చెప్పారట. ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా కూడా ఖండించారట. అయితే దీని మీద జనసేన పార్టీకి సంబంధించిన చాలామంది కూడా రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదొక్కటే చేసి ఎలా ఊరుకుంటారు, మీరు యాక్షన్ తీసుకోరా, జస్ట్ మందలించండి, ఇది కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టేయడం, లేకపోతే మీ వాళ్ళకి చెప్పి మందలించండి అని చెప్తే సరిపోతుందా? ఇంకా మీరేం పట్టించుకోరా? 15 ఏళ్ల పొత్తు అంటున్నారు. మరి 15 ఏళ్ల పొత్తులో ఈ 15 ఏళ్ళు కూడా మేము ఇలాంటి బానిసత్వాన్ని అనుభవించాలా? అసలు మీరేం యాక్షన్ తీసుకోరా? అదే మా జనసేన పార్టీ చూడండి అంటూ కూడా జనసేన పార్టీ అంటూ పార్టీ ఆఫీసుని పవన్ కళ్యాణ్ గారిని లాగుతున్నారు. కరెక్టేనా? ఒకసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారికి తెలీదా ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది తెలీదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జస్ట్ మందలించి వదిలేశారు. మీరే చెప్తున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏం చేస్తున్నారు? తప్పు చేస్తే ఏం చేస్తున్నారు? మీరే చెప్తున్నారు. అదే మీకు ఊడిగం చేస్తూ, అదే మీ కింద మేము పని చేస్తూ ఉంటే, మమ్మల్ని మాత్రం చిన్న మిస్టేక్ చేసినా, ఎవరు మీ కూటమి వాళ్ళని ఏమన్నా అన్నా సరే మమ్మల్ని అయితే మాత్రం పార్టీ నుంచి తీసి సస్పెండ్ చేయటం, లేకపోతే పార్టీ నుంచి లెటర్లు రావటం, ఓ పెద్ద హంగామా చేస్తారు, మీరు అయితే మాత్రం ఏమి చేయరు అన్నట్టుగా మీరు ఎవరిని మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలని తప్పు పడుతున్నారు మీరు తెలియకుండా. మీకు అభిమానం ఉండొచ్చు, కాదని చెప్పట్లా. మీ అభిమానం కాస్త అది ఎలా మారుతోంది అన్నది ఒకసారి చూడండి. అంటే మీకు కూడా పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అన్నా మీరు ఒప్పుకోరు, అట్లాగే మిమ్మల్ని ఎవరన్నా ఒప్పుకోరు. కానీ అది తప్పు అనట్లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా మందలిచ్చారని మీరు ఏం చేస్తున్నారు? క్వశ్చన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్టా అని. మరి పవన్ కళ్యాణ్ గారిని పొగడాలి కదా. చిన్న తప్పు చేసిన లెటర్ ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. పవన్ కళ్యాణ్ దృష్టికి ఇలాంటివి వెళ్తే అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన చెప్పారు, పిఠాపురంలో చీమ చిటుక్కుమన. పిఠాపురమే కాదండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏ చిన్న ఇష్యూ బయటకు వచ్చినా పెద్ద ఇంటర్నేషనల్ వార్తలాగా స్ప్రెడ్ అవుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పక్కర్లా, మన అందరికీ తెలిసిందే. మరి అటువంటి టైంలో ఈ తప్పులు కనుక ఆయన చిన్న చిన్న తప్పులు కూడా ఐడెంటిఫై చేసి ఇలా లెటర్లో పంపకపోతే, సస్పెండ్ చేయకపోతే అవి ఎలా మారతాయి? ఒకసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏం సేమ్ చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారా? ఏం పట్టించుకోవట్లేదు, కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చుగా, తీసి పీక్ పారేచ్చి ఇట్లా మాట్లాడుతున్నారుగా. మరి రేపు పొద్దున వేరే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వేలెత్తి చూపరా? మీరే చెప్పండి. ఇప్పుడు మీరే వేలెత్తి చూపుతున్నారు. మా పార్టీ ఆఫీస్ నుంచి మాకు ఇవి వస్తాయి, మాకు అవి వస్తాయి, మమ్మల్ని ఇలా చేస్తారు, అలా చేస్తారని చెప్పి రేపు పొద్దున అలాగే జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే ఇలాంటి ఎన్ని పుట్టుకొస్తాయంటారు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ చెప్పుకునే మాట ఏంటి అంటే సహనాన్ని కోల్పోవద్దు. ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. మీరు అన్నది కరెక్టే, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. వర్మ ఆల్రెడీ లిమిట్ క్రాస్ అయ్యాడు అని మీరు అందరు చెప్తున్నారు. ఓకే, క్రాస్ అయ్యాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చూసి ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కదా. అలాంటి సమయంలో సహనాన్ని పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు సర్జరీ అయింది కాబట్టి మీరు ఇష్యూని ఇంకా పెద్దది చేస్తే హెల్త్ బాగోలేదు కాబట్టి ఆయన హెల్త్ మళ్ళీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సహనాన్ని పాటిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది సమయం కాదు. ప్రతిదానికి కూడా ఒక సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన దేనికి కూడా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వరు. ఈవెన్ వాళ్ళ వ్యక్తిగత విషయాలు బయటకు తీసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా ఆయన రియాక్ట్ అవ్వరు. మరి అలాంటిది మీరు చంద్రబాబు నాయుడు గారితో, టీడీపీతో, పవన్ కళ్యాణ్ని, జనసేన పార్టీని అలా కంపారిజన్ చేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని, పార్టీ ఆఫీస్ని, పార్టీని తక్కువ చేయటం కరెక్టా? ఒకసారి మామూలుగా జనరల్గా ఆలోచించండి. సో ఈ వీడియో చివరి వరకు చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.